నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సుల్లో అన్ని వసతులు కల్పిస్తాం. బస్సు షెల్టర్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పంద పార్టీలు. హరీష్ రావు కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. ఆర్టీసీ పేదల సంస్థ అని ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో ప్రతి గ్రామానికి బస్సులు తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూపాల్పల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారులతో కలిసి బస్ షెల్టర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూపాల్పల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో 3,70,00,000 రూపాయలతో నిర్మించనున్న బస్సు షెల్టర్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోలు, 341 బస్టాండ్లు ఉన్నాయని, రోజుకు 10,000 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారన్నారు. ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీ మనందరి సంస్థ అని, దీనికి ప్రజలే ఓనర్లని స్పష్టం చేశారు. అనంతరం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రేగొండ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు షెల్టర్ ఏర్పాటుతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. బస్సు షెల్టర్ నిర్మాణంతో చిట్యాల, మొగుళ్లపల్లి, గోరికొత్తపల్లి, టేకుమట్ల మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ ఈడీ సెల్వమన్, డిఎం హిందూ, ఆర్టీఓ సందాని, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, సర్పంచ్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు కేటీఆర్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్న మంత్రి వర్గాన్ని చూసి ఓర్వలేకనే విషపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు కుటుంబంలో ఒకరైన జాగృతి అధ్యక్షురాలు కవిత వారే అసలేని దొంగలంటూ చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న 20 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పంద పార్టీలు అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా సీబీఐ విచారణ జరపాలని తీర్మానం చేస్తే ఇప్పటికీ సీబీఐ కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. దాని నోటి వరకు వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొంత వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తుంది మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పు, ఫస్ట్ దానికి జవాబు చెప్పా హరీష్ రావు. ఎందుకు మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడుతున్నావు? నువ్వు ప్రజలైతే ఓట్లయితే గెలిచిండు, మేము కూడా ప్రజలు ఓట్లయితేనే గెలిచిండు. మీ మెహర్బానీతో మేము ప్రభుత్వం నడుపుతలేము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటాం మేము. కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయము. ఇప్పుడు మొన్న కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగా కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా.
మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పు, నీకున్నట్టు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? ఈ ఉన్నటువంటి మీ యొక్క 10 సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా? సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిచి పేరు మార్చి నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావా? నువ్వు ఓపెన్గా అండి, ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో. కవిత కోసం పోయి మీరు పోయి కాలాబీరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి యథార్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు. ఇంకా వాస్తవానికి ఉన్నాయి, ముందున్నది ముసళ్ళ పండుగ, ఎదుగుతారు పడతారు. ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడితే కానీ కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటూ వెళ్ళారు కార్యకర్తలు అంటారు. 2 సంవత్సరాలకే కడుపులో మొత్తం కుట్ర పెట్టుకొని మొత్తం విషయం కక్కకుండా మాట్లాడతా. ఏమో 2 సంవత్సరాలు కదా, ఏం మునిగిపోయింది అనుకంటాను. గెలువు మున్సిపాలిటీలో గెలువు. ఎంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీ గెలుతావు చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో అమలవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన 134 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని ప్రతి వార్డులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. త్వరలో 50 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం కానుందని, అతి త్వరలో 204 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో జగిత్యాలకు 62.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రామ్మోహన్, పట్టణ నాయకులు గిరి నాగభూషణం, అడవాల జ్యోతి లక్ష్మణ్, గట్టు సతీష్, దామోదర్ రావు, చెట్పల్లి సుధాకర్, క్యాదాసు నాగయ్య పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఏ వాడకట్టలో చూడదు అక్కడ రోడ్ పనులు మోడ్ పనులు జరుగుతా ఉంది. అర్థం కాదు. किसी भी गली में देखा तो तरक्की चल रहे, कामा चल रहे. మరి ఈ రకంగా జగిత్యాల అభివృద్ధి ఒకవైపు, మరి దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాలు, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డు కావచ్చు, సంఘ బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ జగిత్యాల పట్టణంలో మరి చాలా మంది మహిళలు వచ్చి ఏదైతే తల్లి పిల్లల హాస్పిటల్లో ఆ ముందుగా మళ్ళీ అది 130 పడకలు ఉంటే 50 పడకలు ఈ 22వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పి అట్లనే మళ్ళీ 204 కోట్లతో ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తుని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 40 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని 12వ వార్డు గల మన 12వ వార్డులోని లైట్స్ ఐమాక్స్ లైట్స్ వస్తలేవు. అయితే మన సంక్రాంతి పండుగ ఉంది కదా అని చెప్పేసి మేము కమిషనర్ గారికి ఫోన్ చేస్తే కమిషనర్ గారు ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిరు. మళ్ళీ వేరే ఫోన్లోకి వెళ్ళేసి లిఫ్ట్ చేస్తలేరు. అందుకని ఇప్పుడు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. అయితే లైట్స్ కింద మొత్తము చెట్ల కొమ్మలతోటి నిండిపోయి ఉన్నాయి లైట్స్. అయితే మస్తు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ముళ్ళ మీద ఇట్లా టర్నింగ్ ముళ్ళ మీద లైట్స్ లేక బాగా ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఇప్పుడు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎవరని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు కష్టపడి పార్టీ జెండా మోసిన వారికి టికెట్ ఇస్తామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కు కంచుకోట అని 50 స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎమ్మెల్యే తమ హక్కులకు అడ్డుపడుతున్నారని, అందుకే తాము మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజా పాలనా సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తే స్వాగతిస్తామని, కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని సమీకృత వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నువ్వు ఏ సందేశం ఇవ్వదచ్చు? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని నిలువెత్తు ఫ్లెక్సీ ముందు పెట్టుకో, ఇదానే నీ నైతిక విలువ, నీ రాజ్యాంగ నిబద్ధత? నైతిక విలువలు రాజ్యాంగ నిబద్ధత గురించి నువ్వు మాట్లాడి తెచ్చున్నాయి అంటున్నాయి. జెండా పట్టణం టికెట్ నేను చొక్కరావు గారికి ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ. నా సేవలు గుర్తించి నాకు 85 అసెంబ్లీ మొత్తం తెలంగాణ రాష్ట్రం, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నాకు ఒకనే మా వాళ్ళందరూ ఆందోళన, అయ్యో ఎట్లా సార్ ఓడిడుగుతున్నా ఏమి జగిత్యాల ప్రజలు ఏదైతున్నారు అంత అమాయకులానే 40 ఏళ్ళుగా గమనిస్తున్నారు ఎవడు కాంగ్రెస్ అనేది. జగిత్యాల ప్రజానీకం ఏదైతుందో 4 దశాబ్దాలుగా గమనిస్తున్న ఎవడు కాంగ్రెస్ అనేది. ఇది రాబోయే ఒక మొదటి ఎన్నిక కాదు, రాబోయేది మొదటి ఎన్నిక కాదు. 1987 ఎన్టీ రామారావు గారు తిరిగి సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో కొనసాగుతున్న రాజన్న ఆలయ అభివృద్ధి పనులను విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం చేసి ప్రారంభించిన సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతి వివరాలను విప్ ఆది శ్రీనివాస్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజే సమ్మక్క సారలక్క దగ్గర నూతనంగా నిర్మాణమైనటువంటి ఆ సమ్మక్క సారలక్క దేవాలయాన్ని భక్తులకు, ప్రజలకు అంకితం చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు మంత్రుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా పక్కన ఉన్నప్పుడే తరువాయి మీ వేములవాడ, మన వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుందని చెప్పినటువంటి మాటలో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి విస్తీర్ణ పనులు వారు వివరణ తీసుకోవడం జరిగింది. అంటే వారికి ఉన్నటువంటి భక్తిభావం గాని, వారికి ఉన్నటువంటి శ్రద్ధ గాని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజన్న ఆలయం, అక్కడ సమ్మక్క సారలక్క ఆలయం, ఇవి రెండు కూడా పేద ప్రజల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో చేసినటువంటి పనులు ఈరోజు వేములవాడ రాజన్న భక్తులకు గాని మేము ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా పోతున్నారు ఈ ప్రభుత్వం చెప్పని ప్రజలు భావిస్తున్న వేళ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భీమన్న ఆలయగుడి ప్రాంతంలో ఏఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో యాచకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడారు. రాజన్న ఆలయ పరిసర ప్రాంతంలో ఉండే యాచకులు, అనాథలకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం పైన అవగాహన కల్పించామన్నారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. 60 మందికి పైగా యాచకులు ఉన్నారని, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఇండ్లకు పంపిస్తామన్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. వీళ్ళందరినీ దాదాపు ఒక 70 మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దీనగాథ కనబడ్డది. ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు. కొంతమంది ఎవరు లేరు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది పిల్లలు కాదు, ఓల్డేజ్, వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు సార్, ఇక ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము, ఇక్కడనే ఉండిపోయినాము, సో ఇక మేము వాళ్ళని వీళ్ళని అడుక్కొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క టోటల్ అడ్రస్లన్నీ ఆ 70 మంది యొక్క టోటల్ అడ్రస్లన్నీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి ఒక 4 పేషెంట్స్. నేటివ్ వచ్చేసి మంతని పెద్దపల్లి డిస్టిక్. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నది లా చేసింది హన్మకొండ, కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను.
మా మిస్సెస్ బీకామ్ కంప్యూటర్ చదువుకుంది. మేము ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుల స్టాండ్లో పనిచేసినాం, బాత్రూంలో చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టే దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ బెగ్గర్స్. కాకపోతే ఎలాంటి మాకు సపోర్ట్ లేదు, ప్లస్ రెసిడెన్సీ లేదు. మా మిసెస్ హ్యాండిక్యాప్, ఆమెకి పెన్షన్ కూడా రావట్లేదు, సర్టిఫికేట్ లేదు మాకు. పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, 10 ఏళ్లలో కాని ప్రగతిని 2 ఏళ్లలో చేసి చూపిస్తామన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఆహర్నిశలు కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా సంఘాల సంబురాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సంఘాలకు 1,03,00,000 విలువైన వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వర్లను చేసే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 315 సంఘాలకు గాను 49,20,00,000 రూపాయలు మరి ఆనాడు లింకేజ్ రుణాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని స్త్రీనిధి రుణాలు 150 సంఘాలకు 9,52,34,000 రూపాయలు అందించడం జరిగింది. పెద్దపల్లి మున్సిపాలిటీ 2024, 25, సంబంధించి 36 కొత్త మహిళా సంఘాల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాద బీమా మరియు లోన్ బీమా కింద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 10, 12 వార్డుల్లో 23 ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే విజయ రమణారావు ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. అనంతరం లబ్దిదారులకి ప్రొసీడింగ్ పత్రాల్ని అందజేశారు. అంతకుముందు ఆయా వార్డుల పార్టీ శ్రేణులు మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత, అన్నయ్య గౌడ్, లలిత, రాజయ్య, మధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని విస్మరించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సుల్తానాబాద్ పట్టణాన్ని భ్రష్టు పట్టించారని, ఇక్కడి పాత తాలూకా కార్యాలయాలను సైతం పెద్దపల్లికి తరలించకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సర కాలంలో పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, ఓదుల దేవాలయ కమిటీ డైరెక్టర్ సామల యమున, మున్సిపల్ కమిషనర్ రమేష్, పల్లె మురళీధర్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని 909 అదేవిధంగా సర్వే నంబర్ 909 909/1/2 909/2 అంటే క్రయ విక్రయాలు అంటే కొనడం, అమ్మడం, అంటే రిజిస్ట్రేషన్ లేకుండా ఇది జరిగితే ఇవాళ అన్నయ్య గౌడ్ గారు 2 సార్లు హైదరాబాద్ వస్తే ఇద్దరం కలిసి సెక్రటరియట్ చుట్టూ తిరిగి ఇవాళ దీన్ని క్లియర్ చేసాం. అంటే గాంధీనగర్లో ఎక్కడ కూడా ఇవాళ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే మీరు ఆలోచన చేయాలి. మరి 10 ఏళ్ళు 5 సార్లు ఓట్లు అయితే ఈ పని కూడా చేయలే కదా దొంగలు. ఈ గాంధీనగర్ వాసులకు ఈ పని కూడా చేయలే కదా. పైసలు కూడా వసూలు చేశారు. ఇక వసూలు చేసింది ఎవరు, ఇచ్చింది ఎవరు మీకెరికే, తీసుకున్న వాళ్ళు ఎవరు మీకెరికే, ట్యాంకులు ఎక్కింది ఎవరు మీకెరికే. కాబట్టి మీకు ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆలోచన చేసుకొని మరి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ అటువంటి
పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని కోరారు. లేని ఎడల రాబోయే రోజుల్లో కార్మిక, కర్షక, రైతు కూలీలను ఏకం చేసి దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, శ్రమశక్తి నీతి 2025 రద్దు చేయాలని, ప్రతి కార్మికునికి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఉపాధిని హరించేటువంటి విబిజీ రామ్ స్కీమ్ను రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ఇప్పుడున్నటువంటి సబ్సిడీ సంక్షేమాన్ని ఎగ్గొట్టే 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, రైతులకు నష్టం చేసేటువంటి విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన తప్పుడు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి. కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే విధానాలు అనుసరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామి జాతర కొనసాగుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులను ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్ శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామి జాతర కొనసాగుతుంది. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం నుండి ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఎడ్ల బండ్లకు మహిళలు, భక్తులు నీళ్లు పోసి పూజలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య బైండ్ల రాజుల నృత్యాలతో గిరి ప్రదక్షిణ ఆలయం వరకు చేరుకోగానే ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఎడ్ల బండ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రశాంత వాతావరణంలో జాతర నేత్రపర్వంగా సాగింది. ఈ జాతర మహోత్సవంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి చీకోడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆవరణలో ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఆలయము దాదాపుగా ఒక 600 నుంచి 700 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ఆలయము. ఇటు ఆలయము మా స్వామివారు స్వయం వ్యక్తం, అంటే తనంత తానుగా వెలిసినటువంటి దేవుడు. అక్కడ లోపల మనము టెంపుల్లో చూసినట్టయితే స్వామివారి మూలమూర్తిని పరిశీలించినట్టయితే ఆశ్చర్యకరమైన విషయాలు మనకు, అంటే స్వయం వ్యక్తం ఏ విధంగా అనేటువంటిది ఎంతో చాలా సింపుల్ గా గోచరిస్తున్నది. ఇట్టి ఆలయ ప్రాంగణంలో ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ప్రతి మాఘ అమావాస్య రోజు జాతర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి జాతర కార్యక్రమానికి చీకోడు గ్రామ ప్రజలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు, పరిసర జిల్లాల నుండి, పరిసర మండలాల నుండి, పరిసర గ్రామాల నుండి కూడా అనేక మంది భక్తులు అనాది కాలంగా తిరునాళ్ళు అంటాము, మనం జాతర అంటాము. ఏడాది ఒకసారి మా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఆధ్వర్యంలో, దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రామ జాతర జరగడం చాలా సంతోషం. నేనైతే నా వరకు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఈ జాతర వచ్చే అవకాశం దొరికింది. ఇన్ని రోజులు నేను రాలేకపోయాను. అండ్ చాలా ఇబ్బంది మిస్ అయినట్టు అనిపిస్తా ఉంది. ఈ జనం మన యొక్క గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ తిరునాళ్ళకు కానీ ఈ జాతరకు కానీ వచ్చి మన లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయని ఆశిస్తూ వచ్చినటువంటి భక్త జన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపైన వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోహర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హుస్నాబాద్ మండలం పూల్ నాయక్ తండాకు చెందిన వాడిగా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోహర్ హైదరాబాద్ లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నాడని బంధుమిత్రులు తెలిపారు. ఇంకా 10 రోజుల తర్వాత అమెరికా వెళ్లేందుకు సిద్దమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు. జాతరలో దొరికిన పర్సును పోలీస్ స్టేషన్ లో అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ జాతర సందర్భంగా ఓ మహిళా భక్తురాలు పర్సు ఆటో డ్రైవర్ దొరికింది. విషయాన్ని ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు మహేష్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తోటి ఆటో కార్మికులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏఎస్ఐకి పర్సును అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్ అశోక్ ను ఆటో యూనియన్ అధ్యక్షులు ఖాన్, ఉపాధ్యక్షులు మహేష్, పోలీస్ సిబ్బంది అభినందించారు. పర్సు పోగొట్టుకున్న వారు ఎవరైనా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆటో యూనియన్ వాళ్ళందరం మేము పోలీస్ స్టేషన్ కు రావడం జరిగినది. సందర్భం ఏంటి అంటే నిన్న ఆంజనేయ స్వామి జాతర మల్లారెడ్డిపేటలో జరిగినది. అట్టి జాతరలో మహిళా పర్సు, అందులో 5,800 రూపాయలు చిల్లర పైసలు, తాళం చేయిలు దొరికినాయి. ఆ పర్సును మా యొక్క డ్రైవరు అశోక్ అన్నకు దొరికినాయి. కాబట్టి అవి తీసుకొచ్చి అలా పోలీస్ స్టేషన్లో నిజాయితీగా ఆ పర్సును మేము అందరం కలిసి అప్పచెప్పడం జరిగినది. ఇట్టి దాంట్లోనే ఈ అశోక్ గారికి మా యూనియన్ తరఫు నుంచి మేము చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాము. మా యూనియన్ ద్వారా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో దాన్ని జమ చేయటం జరిగినది. ప్రార్థన ఏంటంటే ఈ పర్స్ ఎవరిది ఉన్నదో వాళ్ళు తాళం చేయులు అవి గుర్తుపట్టి వచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకోవాలని కోరుతున్నాను. భక్తులలో ఎవరో ఒక పర్సును పోగొట్టుకున్నారు. ఆ పర్సులో దాదాపు 5,800 రూపాయలు నగదు ఉన్నాయి మరియు ఇంటి తాళాలు ఉన్నాయి. ఒక రెడ్ పర్సులో దొరికినవి. ఈ పర్సు ఎవరన్నా పోయిన వారు వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే వాళ్ళకు మేము ఇవ్వగలము. పోలీసు వారి తరఫున తెలియజేస్తున్నాము. పర్సు ఒక ఆటో డ్రైవర్ దొరికింది, గంభీరావుపేట ఆటో డ్రైవర్ దొరికింది. అతను వచ్చి మాకు అప్పచెప్పినాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా రుద్రంగి గ్రామ సర్పంచ్ గండి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప అధ్యక్షుడిగా బూఖ్యా జవహర్ లాల్, ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ కిషన్, కోశాధికారిగా గుగ్లోత్ మంజుల రాజు నాయక్, గుగ్లోత్ సింధుజ గంగాధర్, గుగ్లోత్ మంజుల రాజు నాయక్ ను ఎన్నుకుని ప్రకటించారు. రుద్రంగి మండలంలో 10 మంది సర్పంచులు ఉండగా కాంగ్రెస్ సర్పంచులు 6 ఫోరం ఏర్పాటు చేసుకుని ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గండి నారాయణ మాట్లాడారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన తోటి సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కాబట్టినటువంటి రుద్రంగి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా నన్ను రుద్రంగి మండల సర్పంచులు అందరూ కలిసి ఎన్నుకోవడం చాలా సంతోషకరం. రాబో 5 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో సర్పంచులకు ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అందరం కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మనకు ఎలాంటి సమస్యలున్నా మన పై అధికారులకు కావచ్చు, మన పై స్థాయి లీడర్స్ కావచ్చు, మన సమస్యలను కలిసి మనం అందరం కలిసి తీసుకుపోదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రుద్రంగి మండల సర్పంచులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
తప్పకుండా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాజకీయాలు వేడెక్కాయి. హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కు కేటాయించారు. పట్టణంలో 20 వార్డులకు గాను 6 వార్డులు జనరల్ మహిళలకు, 4 వార్డులు జనరల్ అభ్యర్థులకు, ఎస్టీలకు 1, బీసీ జనరల్ కు 3, బీసీ మహిళకు 2, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళకు 2 వార్డుల చొప్పున కేటాయించారు. కేటాయించిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వార్డులను ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు తమ అనుచరులు మద్దతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గ్రామ అభివృద్ధి పరిపాలన అంశంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, రాబోయే 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వలలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ పాలనలో వచ్చిన మార్పులను సర్పంచులు అర్థం చేసుకోవాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నుల వసూలు, ఇతర ఆదాయ మార్గాలు, బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులను కూడా సర్పంచులు గమనించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో మంచి ప్రతిభ కనబర్చే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. సదరు నిధులు మన గ్రామాలకు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జెడ్పీసీఓ నరేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేరే రకాల కొన్ని చోట్ల సర్పంచెస్ ఇన్ఫాక్ట్ వార్డు మెంబర్స్ కూడా జరుపుకొని వాళ్ళ టఫెస్ట్ ఎలక్షన్స్ మార్జిన్ ఫర్ విక్టరీ కూడా మీరు చూసినట్టే కొంచెం అకౌంట్ నుంచి 10, 2, 4 చాలా టైట్ ఎలక్షన్స్. అందులో సక్సెస్ఫుల్ గా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. సో ఐ అండర్స్టాండ్ పొలిటికల్ గా పార్టీ సింబల్ తో వెళ్ళకపోతే చాలా మంది పొలిటికల్ లీనియర్ ఉంటుంది, పొలిటికల్ ప్యాటర్న్ ఉంటుంది. సో వర్కింగ్ ఇప్పటి నుంచి we expect politics అనేది పక్కన పెట్టేది మోస్ట్లీ అట్లీస్ట్ పొలిటిక్స్ యూ కెన్ డూ ప్యారల్ చేసుకోవచ్చు. బట్ ఎనీ డెవలప్మెంట్ వర్క్స్ లో అయితే పొలిటిక్స్ అనేది పక్కన పెట్టి నెక్స్ట్ 5 years మేము ముందుకు సాగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గ్రామాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ గురుకులాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు త్వరలో అత్యాధునిక వంటగదులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా గ్రామంలోని సీతాల చెరువు సమీపంలో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. మంత్రిని సమ్మక్క సారలమ్మల జాతర ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసే జాతర వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. గురుకుల విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు మోడ్రన్ కిచెన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి వెంట ఎంపీడీఓ సుమలతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. సమ్మక్క తల్లి సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ధర్మార మండల వివిధ గ్రామాలకు సంబంధించిన కానీ ధర్మపురి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు జరుగుతున్న జాతర విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడున్న ప్రజలకు, భక్తులకు ఇబ్బంది జరగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అసౌకర్యం జరగకుండా ప్రభుత్వ పర్మనెంట్గా పరిష్కారం ఏదైనా ఉంటే రోడ్ల పరంగా ఉంటే అది చేస్తాం. నీళ్ళకు సంబంధించిన సదుపాయం ఉంటే బడ్జెట్ పరంగా, ఆర్థిక పరంగా ఏమైనా బోర్వెల్స్ చేయాలంటే తక్షణమే వేయిస్తాం. కరెంట్ ఫోర్స్ వేయించాలన్నా కరెంట్ ఫోర్స్కు షిఫ్టింగ్ చేస్తే, కరెంటు వైర్లు గుంజితే డబ్బులు కావాలంటే ఇమీడియట్ తక్షణమే డబ్బులు కూడా శాంక్షన్ చేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ, గవర్నమెంట్ 5 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఐటీఐ కూడా అతి త్వరలో సుమారు
కోట్లాది రూపాయలతోని ఐటీఐ బిల్డింగ్ కూడా శంకుస్థాపన అయిపోయింది, పనులు కూడా ప్రారంభం జరుగుతాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ అతి త్వరలో ఈరోజు గురుకులాలు చదువుకునే పిల్లలందరూ కూడా మోడర్న్ కిచెన్ అంటే అత్యంత ఆధునికమైన కిచెన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అతి త్వరలో అది సుమారు 25 లక్షల రూపాయలతోని మల్లాపూర్లో అది శాంక్షన్ ఇచ్చి ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది. అతి త్వరలో నేను మా సెక్రటరీ గారి ద్వారా అది ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతున్న విషయం కూడా చేసుకుంటూ భవిష్యత్తులో పిల్లలకు గురుకులాస్లో జనవరి తర్వాత జూన్ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక వెల్కమ్ కిట్ లెక్క యూనిఫామ్, బుక్స్, అదేవిధంగా పిల్లలకు అన్ని విధాల స్టూడెంట్స్కు అన్ని విధాలా కూడా గొప్పగా ఉండే విధంగా కార్పొరేట్ లెవెల్లో ఉండే విధంగా షూస్ మరి ఆ విధంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు మరి గురుకులాస్ చదువుకున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఒక విధంగా చదువుకుంటూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరులోని ఓ ఎరువుల షాపు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సదరు షాపులో ఓ బ్రాండ్కు చెందిన ఒక్కో ఎరువు బస్తా 1450 రూపాయలకు కొనుగోలు చేసి వరి పంటలకు వేసినట్టు రైతులు తెలిపారు. కాలం గడుస్తున్నా పంట ఎదగకపోవడంతో నష్టపోయామని తెలుసుకున్న రైతులు ఫర్టిలైజర్ షాప్ ముందు ఆందోళనకు దిగారు. షాపు యజమాని ఒక్కొక్కరికి 800 రూపాయలు చెల్లించి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపించారు. తమకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏవో అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. రైతులు ఫిర్యాదు చేస్తే షాపు యజమానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా సదరు ఫెర్టిలైజర్ షాప్ ను జిల్లా వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారిని అనూష పరిశీలించారు. అనంతరం రైతుల పంట పొలాలను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంట్లో ఏంటంటే నత్రజని పర్సెంటేజ్ అనేది దీంట్లో ఉండదు. ఇప్పుడు మనం డిఏపి దాంట్లో నత్రజని ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. కానీ ఇందులో ఫాస్ఫరస్ మాత్రమే ఉంటుంది కాబట్టి దీంట్లో యూరియా కలిపి చల్లుకోవాలి. ఇది రైతులకి అవగాహన కల్పించారు, షాప్ వాళ్ళు కూడా కల్పించారు, సదస్సులు కూడా ఏర్పాటు చేసి రైతులందరూ కూడా వాళ్ళ సంతకాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా మేము సదస్సుకు వచ్చాము అని సంతకాలు కూడా పెట్టారు. అయినా కూడా వాళ్ళకి వాళ్ళ అవగాహన లోపం వల్ల ఓన్లీ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మాత్రమే చల్లుకోవడం వల్ల అది గ్రోత్ అనేది రాలేదు. ఈ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ ఏంటంటే వేర్ల వ్యవస్థ మంచిగా పెరగడానికి, క్వాలిటీ మంచిగా రావడానికి, దిగుబడి రావడానికి పనిచేస్తుంది. కాకపోతే నత్రజని కూడా ఉంటేనే మనకి గ్రీన్ అనేది వస్తుంది, పచ్చదనం అనేది వస్తుంది. దీనివల్ల మనకి గ్రోత్ అనేది లేదు. దీనికి సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా రావడం జరిగింది, ఎస్ఐ గారు కూడా వచ్చారు. శాస్త్రవేత్తలకు కూడా మేము ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు కూడా రేపు ఎల్లుండి వాళ్ళు కూడా వచ్చి చూస్తామని చెప్పారు. దాని తర్వాత వాళ్ళకి రైతులకి ఏది వాడాలనేది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.